భూగర్భంలో నుండి నల్ల బంగారాన్ని వెలికితీయడం మాత్రమే కాదు, అనుకోకుండా ఆపద ముంచుకొచ్చి పాతాళంలో చిక్కుకుపోయిన వాళ్ళని సైతం కనిపెట్టి వెలికి తీసుకురావడంలో ఆరితేరిన టీమ్స్ అవి. అండర్ గ్రౌండ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో తమకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎస్ఎల్బిసి ఆపరేషన్ లో చూపిస్తోంది సింగరేణి టీం. నేను సైతం అంటూ టన్నెల్లోకి వెళ్లిన సింగరేణి టీం సహాయక చర్యలను వేగవంతం చేసింది. మిరకల్ లాంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాల నుండి ప్రశంసలు అందుకుంది. మిరకల్ లాంటి 220 మంది 24/7 రెస్క్యూ ఆపరేషన్, షిఫ్టుల వారీగా సహాయక చర్యలు, సింగరేణి సాయం. అండర్ గ్రౌండ్ రెస్క్యూ ఆపరేషన్స్ లో ఆరితేరిన సింగరేణి టీమ్స్ ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎస్ఎల్బిసి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో నేను సైతం అంటూ తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి సింగరేణి టీమ్స్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, మార్కోస్, రాట్ హోల్ మైనింగ్ టీంలు పనిచేస్తున్న సింగరేణి టీంలు తమ అనుభవాన్ని రంగరించి రెస్క్యూ ఆపరేషన్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదం జరిగితే వెంటనే రంగంలోకి దిగి పాతాళంలో చిక్కుకుపోయిన వారి జాడను పసిగట్టి తీసుకువచ్చే సామర్థ్యం ఈ సింగరేణి టీమ్స్ సొంతం. ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో వాళ్లు తమ ఎక్స్పీరియన్స్ తో ముందుకు వెళ్తున్నారు. మొత్తం 220 మందితో కూడిన సింగరేణి సహాయక బృందాలు రౌండ్ ది క్లాక్ షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నాయి. అండర్ గ్రౌండ్ లో చిక్కుకుపోయిన వారిని ఎలా రక్షించాలో తమ టీమ్స్ కు బాగా తెలుసంటున్నారు సింగరేణి సీఎండీ బలరాం. సింగరేణి రెస్క్యూ టీమ్ అంటే వీళ్ళు అండర్ గ్రౌండ్ లో ఏదైనా ప్రమాదం జరిగితే దాన్ని చాకచక్యంగా ఎట్లా హ్యాండిల్ చేయాలో వీళ్ళకి బాగా తెలుసు. అది టన్నెల్ బోర్ మిషన్ అనేది ఆ ప్రమాద సమయంలో అది సగభాగం విరిగిపోయి 13.6 కిలోమీటర్ దాకా సగభాగం పడి ఉంది. ఆ భాగము ఒక మిషన్, పెద్ద మిషన్, దాదాపు 120 మీటర్ మిషన్ భాగం అక్కడ పడి ఉండేసరికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే భారీ టన్నెల్ బోర్ మిషన్ 2 భాగాలుగా విరిగిపోయి టన్నెల్ కు అడ్డంగా పడింది. దాన్ని దాటుకొని వెళ్లడమే తమకు అసలైన ఛాలెంజ్ అంటున్నారు సింగరేణి సీఎండీ. దాన్ని దాటగలిగితే ముందుకు వెళ్లొచ్చని చెబుతున్నారు ఆయన. అక్కడ నుంచి 13.6 కిలోమీటర్లు ఎక్కడైతే మేము టన్నెల్ బోర్ మిషన్ విడి భాగం ఒక భాగం పడి ఉందో దాన్ని మొత్తము ఏది మనకు గ్యాస్ కట్టర్తో అండ్ లేజర్ కట్టింగ్తో దాన్ని కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే మళ్ళీ ఫర్దర్గా అక్కడ నుంచి ఒక 350 మీటర్ దాకా ముందు వెళ్లాల్సి వస్తుంది. టన్నెల్ బోర్ మిషన్ కట్ చేసి తీశాక అక్కడి నుంచి 350 మీటర్ల దూరం వరకు మరిన్ని ఛాలెంజ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు సింగరేణి సీఎండీ. అటు టన్నెల్ బోర్ మిషన్ నుంచి 300 మీటర్ దాకా కనుక చూస్తే ఒక లెంత్ వచ్చేసి 9.2 మీటర్స్ అంటే దాదాపు 30 మీటర్స్ దాకా, కొన్ని చోట్ల అయితే 30 మీటర్ దాకా మొత్తము రాళ్ళు, రప్పలు, గ్రావెల్స్, బండలు, పెద్ద పెద్ద బండలు అన్నీ కూడా పడి ఉన్నాయి. నిజంగా ఆ ప్రమాద దృశ్యాన్ని చూస్తే దాదాపు ఇది పెద్ద ప్రమాదంగా అనిపిస్తుంది. చాలా పెద్ద ప్రమాదం అది. మొదట అక్కడి నుంచి నీటిని తోడేసి కన్వేయర్ బెల్ట్ ను రిపేర్ చేయాల్సి ఉంటుందన్నారు సింగరేణి సీఎండీ. అక్కడి నుంచి లక్షల క్యూబిక్ మీటర్ల సిల్ట్ ను తీయాలంటే చిన్న లోకో ట్రైన్ తో సాధ్యపడే విషయం కాదంటున్నారు ఆయన. అది ఒకసారి లోపలకు రావడానికి గంటన్నర, మట్టి బండరాళ్లను తీసుకుని మళ్లీ బయటకు వెళ్లడానికి మరో గంటన్నర, అంటే ఒక ట్రిప్ కు 3 గంటల సమయం పడుతోందన్నారు సీఎండీ. ఈ నేపథ్యంలో కన్వేయర్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారిందన్నారు ఆయన. ఇక సింగరేణి రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాక మిగిలిన టీమ్స్ లో కూడా స్ఫూర్తి నింపామంటున్నారు సింగరేణి సీఎండీ. మనకి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఆర్మీ వాళ్ళు సింగరేణి వర్క్ ఒక రెస్క్యూ టీంని చూసినాక వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ఇంకా బిల్డ్ అయింది. అంటే ది ఆర్ ద రియల్ వర్కర్గా అనేది సింగరేణి వర్కర్ బాగా పనిచేస్తున్నారని. అండ్ మనకు రియల్ వర్క్ అనేది నిజంగా ముమ్మర సహాయం, అదే ముమ్మర ప్రయత్నాలు అనేది దాదాపు ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. దాన్ని అయితే ఇప్పటికీ దాదాపు 70 మంది సింగరేణి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు షిఫ్ట్ వైజ్గా లోపలికి వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన స్పాట్ కు చేరుకునేందుకు సింగరేణి టీమ్స్ ముమ్మరంగా పనిచేస్తున్నాయి. డిగ్గింగ్ లో వాళ్లకు రాట్ హోల్ టీమ్స్ కూడా సహకరిస్తున్నాయి.